Hello everyone, I am Dinisha, WordPress developer from Grow E-commerce Solutions. లాస్ట్ వీడియోలో మనం సింపుల్ ప్రొడక్ట్ ఫోన్ మోడ్లో ఎలా యాడ్ చేసుకోవాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం వేరియబుల్ ప్రొడక్ట్ డెస్క్టాప్ మోడ్లో ఎలా యాడ్ చేసుకోవాలో నేర్చుకుందాం. దానికంటే ముందు వేరియబుల్ ప్రొడక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. వేరియబుల్ ప్రొడక్ట్ అంటే ఒక ప్రొడక్ట్లో డిఫరెన్షియేషన్ చూపించడం. అంటే దాని ప్రైస్లో కానీ ఇమేజ్లో ఆర్ వెయిట్, స్టాక్ క్వాంటిటీ ఇలా ఎందులో అయినా ఈ వేరియబుల్ ప్రొడక్ట్ అప్లోడ్లో తెలుసుకోవచ్చు. అంటే ఒక ప్రొడక్ట్ లో డిఫరెంట్ వేరియేషన్స్ ని ఈ వేరియబుల్ ప్రొడక్ట్ ద్వారా అచీవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శారీలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. దాన్ని నేను సింపుల్ ప్రొడక్ట్ గా యాడ్ చేస్తే మనకి చాలా ప్రొడక్ట్స్ అయిపోతాయి. అదే ఒక వేరియబుల్ ప్రొడక్ట్ గా యాడ్ చేస్తే ఒక సింగిల్ ప్రొడక్ట్ లో డిఫరెంట్ కలర్స్ ని మనం వేరియేషన్స్ గా చూపించవచ్చు. ఇలా ఆప్షన్స్ తెలుసుకోవాలి అంటే వీడియోని చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. క్రోమ్ బ్రౌజర్ లో వెబ్సైట్ url/wp-admin తో లాగిన్ అవ్వాలి. ఇక్కడ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ లోకి లాగిన్ అవ్వాలంటే మన యూజర్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న చాలా ఆప్షన్స్ లో WooCommerce కింద ఉన్న ప్రొడక్ట్స్ ని క్లిక్ చేద్దాం. ఈ ప్రొడక్ట్స్ ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఆల్ ప్రొడక్ట్స్ అంటే మనకి ఎన్నైతే ప్రొడక్ట్స్ యాడ్ చేసామో అవన్నీ ఇక్కడ విజిబుల్ అవుతాయి. అండ్ యాడ్ న్యూ ప్రొడక్ట్ అనేది కొత్త ప్రొడక్ట్ యాడ్ చేయడానికి క్లిక్ చేస్తాం. అండ్ కేటగిరీస్ అంటే ప్రొడక్ట్స్ యొక్క కేటగిరీస్ లైక్ శారీసా, కుర్తీస్ ఆర్ శారీస్లో ఇంకేమైనా కేటగిరీస్ ఉంటే అవి మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ట్యాగ్స్. ఇంతకు ముందు సింపుల్ వీడియోలో చెప్పిన విధంగా మన ప్రొడక్ట్ని ఈజీగా సెర్చ్ చేయాలంటే మనం కొన్ని ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ వీడియోలో మనం వేరియబుల్ ప్రొడక్ట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి సో అట్రిబ్యూట్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మనం ఫస్ట్ అట్రిబ్యూట్స్ నుంచే మొదలు పెడదాం. సో ఈ ఆప్షన్స్లో అట్రిబ్యూట్స్ క్లిక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రిబ్యూట్స్ అంటే మీ ప్రొడక్ట్ యొక్క కలర్ ఆర్ సైజ్ ఇంకేమైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, శారీని తీసుకున్నాం అనుకోండి, అందులో చాలా కలర్స్ ఉంటాయి. దాన్ని ఒక కలర్ని మనం అట్రిబ్యూట్గా తీసుకోవచ్చు. అండ్ ఒక డ్రెస్ని యాడ్ చేస్తున్నాం అనుకోండి, దాని సైజెస్ని మనం అట్రిబ్యూట్గా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను కలర్ అనే అట్రిబ్యూట్ని యాడ్ చేస్తున్నా. సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న నేమ్ దగ్గర కలర్ అని టైప్ చేసి ఇక్కడ యాడ్ అట్రిబ్యూట్ క్లిక్ చేయాలి. సో మన ఇక్కడ కలర్ అనే అట్రిబ్యూట్ యాడ్ అయిపోయింది. ఈ కలర్లో కూడా మనం కొన్ని టర్మ్స్ యాడ్ చేసుకోవాలి. టర్మ్స్ అంటే లైక్ రెడ్ కలర్, బ్లూ కలర్ అలా ఇంకేమైనా కలర్స్ ఉన్నాయో ఈ కాన్ఫిగర్ టర్మ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ నేమ్ దగ్గర నేను ఒక కలర్ని ఇస్తున్నా. రెడ్, యాడ్ న్యూ కలర్, వైలెట్, యాడ్ న్యూ కలర్, బ్లూ ఇలా ఎన్ని కలర్స్నైనా ఇచ్చుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా నేను 3 కలర్స్ని అయితే ఇక్కడ ఇచ్చేసా. ఇప్పుడు మనం ప్రొడక్ట్ని యాడ్ చేయడం నేర్చుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్లో యాడ్ న్యూ ప్రొడక్ట్ క్లిక్ చేద్దాం. సో మనం ఎలా అయితే సింపుల్ ప్రొడక్ట్ యాడ్ చేసుకున్నామో అలానే వేరియబుల్ ప్రొడక్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ ఆప్షన్ ఎలానో మీకు తెలుసు కదా, అదే ప్రొడక్ట్ యొక్క టైటిల్. సో నేను ఇక్కడ శారీ యొక్క నేమ్ని ప్రొడక్ట్ టైటిల్గా యాడ్ చేస్తున్నా. సో దాని కింద ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. మీ ప్రోడక్ట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ని మనం ఇక్కడ సింపుల్గా టైప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ప్రొడక్ట్ ఇమేజ్. ఇక్కడ కనిపిస్తున్న రైట్ సైడ్లో ప్రొడక్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ దగ్గర సెట్ ప్రొడక్ట్ ఇమేజ్ని క్లిక్ చేద్దాం. సెట్ ప్రొడక్ట్ ఇమేజ్లో మనం ఫస్ట్ ఇమేజ్ ప్రొడక్ట్కి ఏ ఇమేజ్ కనిపించాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సెట్ ప్రొడక్ట్ ఇమేజ్ ఆప్షన్ని క్లిక్ చేద్దాం. సో ప్రొడక్ట్ ఇమేజ్ అప్లోడ్ అయిపోయింది. దాని కిందే కనిపిస్తున్న ప్రొడక్ట్ గ్యాలరీ అంటే మనకి సేమ్ ప్రొడక్ట్కి రిలేట్ అయిన ఇంకేమైనా ఇమేజెస్ ఆర్ యాంగిల్స్ని కూడా యాడ్ చేయాలి అనుకుంటే మనం ఈ ప్రొడక్ట్ గ్యాలరీలో సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న యాడ్ ప్రొడక్ట్ గ్యాలరీ ఇమేజెస్ క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 ఇమేజెస్ని యాడ్ చేస్తున్నా. ఈ 2 ఇమేజెస్ ప్రొడక్ట్ గ్యాలరీలో యాడ్ అయిపోయాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం సింపుల్ ప్రోడక్ట్ యాడ్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఇక్కడ ప్రొడక్ట్ డేటాలో సింపుల్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది.
బట్ ఈ వీడియోలో మనం వేరియబుల్ ప్రొడక్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్లో వేరియబుల్ ప్రొడక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఇన్వెంటరీ ఆప్షన్ ఓపెన్ అయిపోతుంది. అంటే SKU నెంబర్. మీరు ఏదైనా ప్రోడక్ట్ని ఈజీగా సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే ఈ SKU నెంబర్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బల్క్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక 1000 ప్రొడక్ట్స్లో ఎన్ని సిల్క్ శారీస్ ఉంటాయి, ఇంకేమైనా కేటగిరీ శారీస్ ఉంటాయి అనేది మనకి సెర్చ్ చేయడం చాలా కష్టం అవుతుంది. అలాంటి టైంలో SKU నెంబర్ అనేది ఒక సిరీస్లో ఇచ్చుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ప్రోడక్ట్ తీసుకొని దాన్ని శారీ 0001, 0002, 003 ఇలా ఏమైనా ఇచ్చుకున్నాం అనుకోండి, మనం చాలా సింపుల్గా ప్రోడక్ట్ అనేది సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను SAE001 అనే SKU నెంబర్ని తీసుకుంటున్నా ఎగ్జాంపుల్గా. మీరు మాత్రం మీ ప్రోడక్ట్కి ఏదైనా ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంటే ఇవ్వండి, ఆర్ మీ ఓన్ నేమ్ని కూడా ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత కనిపిస్తున్న ఆప్షన్ స్టాక్ మేనేజ్మెంట్. స్టాక్ మేనేజ్మెంట్ అంటే మన దగ్గర ఎంత క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయనేది ఇది చెప్తుంది. నేను ఇక్కడ 5 తీసుకుంటున్నా. దాని తర్వాత అలో బ్యాక్ ఆర్డర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. బ్యాక్ ఆర్డర్స్ అంటే వన్స్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇంకా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తామా అనే దీని అర్థం. ఇక్కడ డు నాట్ అలౌ అంటే మన ఆర్డర్ని యాక్సెప్ట్ చేయం. అండ్ అలౌ బట్ నోటిఫై కస్టమర్ అంటే ప్రోడక్ట్ని యాడ్ చేస్తాం, బట్ వన్స్ మాకు రీస్టాక్ అయిన తర్వాత మీకు డెలివరీ అవుతుంది అనేది దాని అర్థం. అండ్ దాని తర్వాత ఆప్షన్ సోల్డ్ ఇండివిజువలీ. సోల్డ్ ఇండివిజువలీ అంటే మనం 1 ఆర్డర్కి 1 ఐటమ్ మాత్రమే సోల్డ్ చేస్తాం అనేది దీని అర్థం. సో నేను ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేయట్లేదు. సో ఇన్వెంటరీ ఆప్షన్స్ తర్వాత మనం అట్రిబ్యూట్స్ యాడ్ చేసుకుంటాం. అట్రిబ్యూట్స్ అంటే మన ప్రొడక్ట్ యాడ్ చేయకముందే నేను కలర్, సైజ్ ఇలాంటి ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, దాన్నే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం కలర్ అనే అట్రిబ్యూట్ని ఇచ్చాం. దాన్ని ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈజీగా చెప్తాం వినండి. ఇక్కడ అట్రిబ్యూట్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఆల్రెడీ మనం కలర్ అనే అట్రిబ్యూట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ యాడ్ ఎగ్జిస్టింగ్ అనే దాన్ని క్లిక్ చేద్దాం. సో కలర్ అనేది నేను ఆల్రెడీ ముందుగా అట్రిబ్యూట్ ఇచ్చుకున్నాను కాబట్టి అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ చేద్దాం. సో మన ప్రొడక్ట్స్లో ఏ కలర్స్ అయితే ఉన్నాయో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ రెడ్, బ్లూ కలర్స్ని యాడ్ చేస్తున్నా. దాని తర్వాత సేవ్ అట్రిబ్యూట్. సో ఇక్కడ మనకి కలర్ అనే అట్రిబ్యూట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు వేరియబుల్ ప్రోడక్ట్ అంటేనే దాని మీనింగ్ ఒక్కొక్క ప్రోడక్ట్కి వేరియేషన్. సో కలర్ అనే అట్రిబ్యూట్ అయితే యాడ్ చేసేసాం. ఇప్పుడు దానికి వేరియేషన్స్ ఇచ్చుకోవాలి కదా, అంటే నేను ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్ దగ్గర రెడ్ కలర్ ఆల్రెడీ యాడ్ చేసేసా, కానీ నాకు బ్లూ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఇక్కడ అట్రిబ్యూట్స్ కింద కనిపిస్తున్న వేరియేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేద్దాం. దాని తర్వాత క్లిక్ జనరేట్ వేరియేషన్స్. క్లిక్ ఓకే. ఇక్కడ చూసారా, మనం ఏవైతే అట్రిబ్యూట్స్ యాడ్ చేసామో అవి ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. మనం 2 అట్రిబ్యూట్స్ యాడ్ చేసాం, బ్లూ అండ్ రెడ్ కలర్స్. సో ఇక్కడ ఒక్కొక్క దానికి మనం ప్రైస్ అండ్ మిగతా డీటెయిల్స్ కూడా ఇద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే సింపుల్ ప్రొడక్ట్లో స్టార్టింగే మనం ప్రైస్ అనేది మెన్షన్ చేసాం, కానీ ఇక్కడ ప్రైస్ అనే ఆప్షన్ ఇంకా కనిపించలేదు. సో ఇక్కడ మనం ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క ప్రైస్ కూడా ఇచ్చుకోవచ్చు. దాన్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న బ్లూ ఆప్షన్ దగ్గర ఎడిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేద్దాం. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఆ బ్లూ అనే ప్రోడక్ట్కి రిలేటెడ్. సో ఇక్కడ మనం డిఫరెంట్ SKU ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను బ్లూ అనే కలర్ తీసుకున్నాను కదా, సో దానికి రిలేటెడ్ ఒక SKU ఇచ్చుకోవచ్చు, లేదా మనం సేమ్ SKUనే వాడచ్చు. అండ్ డౌన్లోడబుల్, వర్చువల్ ఈ ఆప్షన్స్ ఆల్రెడీ నేను సింపుల్ ప్రొడక్ట్లో చెప్పేసా. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే మన ప్రీవియస్ వీడియోలో డెస్క్టాప్ మోడ్లో సింపుల్ ప్రొడక్ట్లో ఈ ఆప్షన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా, ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ మేనేజ్ స్టాక్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఈ కలర్లో కూడా ఎంత క్వాంటిటీ, ఎంత స్టాక్ ఉంది అనేది కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత నాకైతే 5 అవైలబుల్గా ఉన్నాయి, నేను 5 ఇచ్చాను. ఇక్కడ మనకి రెగ్యులర్ ప్రైస్ అండ్ సేల్ ప్రైస్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. రెగ్యులర్ ప్రైస్ అంటే మన MRP రేట్. ఇక్కడ నేను 3000గా దాని ప్రైస్ని ఇస్తున్నా. అండ్ సేల్ ప్రైస్ నేను 2500కి అవైలబుల్ అయ్యేలా ఇక్కడ ఇస్తున్నా. పైన ఎలా అయితే బ్యాక్ ఆర్డర్స్ గురించి చెప్పానో అదే విధంగా సేమ్ ఇవి కూడా సేమ్ ఆప్షన్స్. ప్రస్తుతం ఈ వెయిట్, డైమెన్షన్ ఇవైతే మనకి అవసరం లేదు. సో వాటిని ఇక్కడ
మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ప్రొడక్ట్ ఇమేజ్. ఈ ప్రొడక్ట్ ఇమేజ్ని కూడా మనం అదే విధంగా అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఆ బ్లూకి రిలేటెడ్ ప్రొడక్ట్ అయితే ఇక్కడ ఇచ్చేసా. బ్లూలో మనం ప్రైస్ ఇచ్చేసాం, ఇమేజ్ ఇచ్చేసాం అండ్ ప్రొడక్ట్ స్టాక్ క్వాంటిటీ ఇవన్నీ ఇచ్చేసాం. సో సేవ్ చేంజెస్. దాని తర్వాత రెడ్, దీనికి కూడా ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి SKU నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అండ్ దాని ఇమేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ అన్నీ సేమ్. ఇక్కడ మనకి 2 ప్రోడక్ట్ సేమ్ ప్రైస్ ఉంటే సేమ్ ప్రైజే ఇవ్వచ్చు, లేదా మనం వేరియేషన్ చూడాలి అంటే ఇక్కడ మనం ప్రైస్ మార్చుకొని కూడా ఇవ్వచ్చు. నేనైతే సేమ్ ప్రైస్నే పెట్టేసాం. సో సేవ్ చేంజెస్. మనం ఇక్కడ 2 వేరియేషన్స్ తీసుకున్నాం, బ్లూ అండ్ రెడ్ అనే కలర్. ఆ 2 అయితే యాడ్ చేసేసాం. అండ్ నెక్స్ట్ ఉన్న ఆప్షన్ కేటగిరీ. మనం కేటగిరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ కేటగిరీ అనే ఆప్షన్స్లోకి వెళ్ళి కేటగిరీస్ 1 by 1 యాడ్ చేసుకోవచ్చు. లేదా ఒక్కొక్క శారీకి మనం ఒక్కొక్క కేటగిరీ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న ప్రొడక్ట్ కేటగిరీ ఆప్షన్స్లో సింపుల్గా యాడ్ న్యూ కేటగిరీ అని క్లిక్ చేసి నేను ఇక్కడ కేటగిరీని జార్జెట్ అని ఇస్తున్నా. సో ఆ కేటగిరీ యాడ్ అయిపోయింది. దాన్ని క్లిక్ చేసుకుందాం. సో ప్రొడక్ట్ కేటగిరీ కూడా ఇచ్చేసాం. దాని తర్వాత ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్. ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ అంటే నేను సింపుల్ ప్రోడక్ట్లో చెప్పిన విధంగా మనం ప్రోడక్ట్ గురించి ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకుంటే, లేదా మనకి ప్రోడక్ట్ పక్కన ప్రోడక్ట్ డీటెయిల్స్ కనిపించాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్లౌజ్ గురించి కానీ, మెటీరియల్ గురించి కానీ, లెంత్ గురించి కానీ చెప్పాలి అనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ బ్లౌజ్ అన్స్టిచ్ అని ఇస్తున్నా. దాని తర్వాత ఫ్యాబ్రిక్ ఇస్తున్నా. ఇక్కడ మీ ఇష్టం, మీ ప్రోడక్ట్కి సంబంధించింది ఏదైనా ఇక్కడ ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా అర్థం కావాలి అని ఇవి ఇస్తున్నా. సో ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసా. దాని తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న ఆప్షన్స్లో సమ్ ట్యాగ్స్ ఇచ్చుకుందాం. ఇక్కడ మనం ట్యాగ్స్ ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే, అది మీ ప్రిఫరెన్స్ బట్టి. కానీ ఇక్కడ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ప్రొడక్ట్స్ శారీస్ అని టైప్ చేస్తే మీకు శారీస్ అనే ఆప్షన్స్లో ఏవైతే ఉన్నాయో మొత్తం విజిబుల్ అవుతాయి వెబ్సైట్లో. ఇలా మనం వేరియబుల్ ప్రొడక్ట్ కూడా యాడ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అండ్ ప్రొడక్ట్ ఇమేజ్, గ్యాలరీ ఇమేజెస్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ వేరియబుల్ ప్రొడక్ట్ అని సెలెక్ట్ చేసుకోవడం అండ్ అట్రిబ్యూట్స్ ఇవ్వడం, దాంట్లో వేరియేషన్స్ ఇవ్వడం అండ్ షార్ట్ డిస్క్రిప్షన్, కేటగిరీ, ట్యాగ్స్ ఇలా అన్నీ ఇచ్చేసాం. దీన్ని ఫైనల్గా పబ్లిష్ చేసేద్దాం. ఇలా ప్రోడక్ట్ని పబ్లిష్ చేసేసిన తర్వాత అలా వ్యూ ప్రొడక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మన వెబ్సైట్లో మనం అప్లోడ్ చేసిన ప్రోడక్ట్ ఎలా కనిపిస్తుంది అనేది చూడొచ్చు. ఇక్కడ చూస్తే ప్రోడక్ట్ టైటిల్ కనిపిస్తుంది అండ్ ఇమేజ్. ఈ 3000 కట్ అయి ఉంది కదా, ఇది ప్రోడక్ట్ రెగ్యులర్ ప్రైస్ అండ్ ఎంతకైతే సేల్ ప్రైస్కి దొరుకుతుందో అది ఈ ప్రైస్. అండ్ ప్రోడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ అనేది ఎప్పుడు ప్రోడక్ట్ సైడ్ని మాత్రమే కనిపిస్తుంది. సో ఇదే ప్రోడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం కలర్ అనే అట్రిబ్యూట్ ఇచ్చాం. అంటే కస్టమర్స్ ఇక్కడ ఉన్న కలర్స్ అనే ఆప్షన్ని ఈజీగా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ కలర్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా మనకి బ్లూ కలర్ శారీ విజిబుల్ అవుతుంది. నేను రెడ్ కలర్ క్లిక్ చేస్తే రెడ్ కలర్ శారీ విజిబుల్ అవుతుంది. సో ఇదే SKU నెంబర్ అండ్ కేటగిరీ అండ్ ట్యాగ్స్. దీని కింద చూస్తే ప్రొడక్ట్, గ్యాలరీ ఇమేజెస్ విజిబుల్ అవుతున్నాయి అండ్ ఇది ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో అట్రిబ్యూట్స్ కనిపిస్తాయి కదా, సో కలర్ 2 కలర్స్ ఇచ్చాం కాబట్టి 2 కలర్స్ విజిబుల్ అవుతున్నాయి. ఇలా మనం వేరియబుల్ ప్రొడక్ట్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో నేర్చుకున్నాం. ఇలా మనం వేరియబుల్ ప్రొడక్ట్ని డెస్క్టాప్ మోడ్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలో నేర్చుకున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడిగేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మొబైల్ మోడ్లో వేరియబుల్ ప్రొడక్ట్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలో నేర్చుకుందాం.